హాయ్ అండి, నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నాటుకోడిని క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసి కొంచెం ఒక 5-6 కాజు వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి. సో ఒక 3 స్పూన్లు పెద్ద గంటలు ఆయిల్ అయితే వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ వేసి అదంతా రెడ్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయినాక మనం తీసి పెట్టుకున్న నాటుకోడి వేసి ఇందులో నుండి వాటర్ వచ్చి ఆ వాటర్ అనేవి ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ పైకి తేనేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం వేయాలన్నమాట. నేనైతే ఒక 3-4 స్పూన్లు వేసాను. మా ఇంట్లో కారం బాగా తింటారు. కారం, ఉప్పు వేసుకోండి మీ ఇంట్లో ఎంత తింటారో అంత. సో ఒక 2 గ్లాసుల వాటర్ వేసి ప్రెషర్ కుక్ పెట్టి 3 విజిల్స్ రానిచ్చి మనం దంచుకున్న మసాలా పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే నాటుకోడి పులుసు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.